నారదుడు పూర్వజన్మలో ఉపబర్హణుడు అనే గంధర్వుడు. ఈ గంధర్వుడికి ఉపబర్హణుడికి ఆ, ప్రజాపతులు పిలిచి నారాయణ మంత్రాన్ని ఉపదేశించి సంగీతాన్ని నేర్పించి నువ్వు విష్ణునామ సంకీర్తనం చెయ్యి అని చెప్తారు. సరేనని అలాగే చేస్తాడు ఉపబర్హణుడు. ప్రజాపతులు ఒకసారి యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞంలో ఈ ఉపబర్హణుని పిలిచి విష్ణునామ సంకీర్తనం చెయ్యి అని చెప్తే సరేనంటాడు. ఈ ఉపబర్హణుడు సంగీతాన్ని ఆలపిస్తే రాళ్ళు కూడా కరిగిపోతాయట. అంత మంచి సంగీతం అట, అంత మంచి గొంతట. అలా అని చెప్పి ప్రజాపతులు ఉపబర్హణుడిని ఆ యజ్ఞానికి కేకేసి విష్ణునామ సంకీర్తనం చెయ్యి అని చెప్తే సరే అని చెప్పి ఈ ఉపబర్హణుడి దగ్గర కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉంటారట. వాళ్ళు కూడా బాగా పాడతారట. వాళ్ళందరినీ తీసుకుని వస్తాడు. వాళ్ళందరినీ తీసుకుని వచ్చి పాటలు పాడుతుంటే ఈ ఉపబర్హణుడికి తన ప్రేయసి గుర్తుకొస్తుంది. అప్పుడు ఈ ఆడవాళ్ళందరినీ మీరు పాటలు పాడుతూ ఉండండి అని చెప్పి ఆయన ఉపబర్హణుడు తన ప్రేయసి దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆమెతో కామోపభోగాలను అనుభవిస్తాడు. అప్పుడు ప్రజాపతులు ఉపబర్హణుడు ఏడని చూసి దివ్యదృష్టితో చూసి ఉపబర్హణుడిని కేకేసి నువ్వు ఇలాంటి పని చేస్తావా, నువ్వు దాసీపుత్రుడిగా పుట్టు అని చెప్పి శపిస్తారు.